ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీని హతమార్చడానికి ఇజ్రాయెల్ అమెరికాలు తీసుకున్న టైం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం మొదటి 5-10 నిమిషాల్లోనే ఖొమేనీని చంపేశాయి ఇజ్రాయెల్ అమెరికాలు. కేవలం మొదటి 5-10 నిమిషాల్లోనే, అంటే ఫస్ట్ అటాక్లోనే ఖొమేనీ హతమయ్యారు. ఇది ఎలా సాధ్యమైంది? వెరీ సింపుల్. మొసాద్ అనేది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ. హైలీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇచ్చింది మొసాద్ ఇజ్రాయెల్ అమెరికాలకి దట్ ఇరానియన్ సుప్రీం లీడర్ తన నివాసంలోనే ఉన్నారు, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్లతో ఆయన భేటీ అవుతున్నారు అని చెప్పి. ఇన్ఫర్మేషన్ పక్కా నిర్ధారించుకున్న ఇజ్రాయెల్ అమెరికాలు ఏకకాలంలో 200 F-35 అండ్ F-15 ఫైటర్ జెట్లతోటి ఇరాన్ మీద విరుచుకుపడింది. 500 టార్గెట్లను చేసింది. అందులో ఫస్ట్ టార్గెట్ ఇరానియన్ సుప్రీం లీడర్ హౌస్. 1-2 కాదు, 30 మిసైళ్లను కేవలం ఇరానియన్ సుప్రీం లీడర్ హౌస్ చుట్టూనే టార్గెట్ చేసి కొట్టేసింది. తునకలైపోయింది ఖొమేనీ హౌస్. ఖొమేనీ ఆ టైంలో డీప్ డిస్కషన్స్లో ఉన్నారు రెవల్యూషనరీ గార్డ్ చీఫ్లతోటి. కేవలం ఖొమేనీ కాదు, ఆ మీటింగ్లో ఎవరున్నారు మొత్తం లేచిపోయారు. నాట్ ఓన్లీ అఫీషియల్స్, ఖొమేనీ ఫ్యామిలీ మెంబర్స్, కూతురు, అల్లుడు, మనవరాలు మొత్తం కూడా చనిపోయారు. ఇరాన్ ముందుగా దీన్ని అంగీకరించలేదు, ప్రపంచానికి చెప్పలేదు. కానీ ఎప్పుడైతే ఖొమేనీ నివాసానికి దారితీసే అన్ని రోడ్లను బ్లాక్ చేశారో బెంజమిన్ నెతన్యాహు ఒక కన్ఫర్మేషన్కి వచ్చారు దట్ ఖొమేనీ కిల్డ్. ఇమ్మీడియట్గా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఖొమేనీని చంపేశామని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇది ఎంత ప్లాన్డ్గా జరిగింది అంటే, ఒకవేళ ఖొమేనీ ఫస్ట్ అటాక్లో మిస్ అయితే తర్వాతి అటాక్స్కి ఇరాన్ రియాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఇరాన్ నిఘా వర్గాలను కూడా సైమల్టేనియస్ అటాక్ చేసింది ఇజ్రాయెల్ అమెరికాలు. అంటే వాళ్ళు తేరుకుని రియాక్ట్ అయ్యే లోపే సెకండ్ అటాక్ కూడా ప్లాన్ చేశారన్నమాట. కానీ అవసరం లేకుండానే ఫస్ట్ అటాక్లోనే ఖొమేనీని హతమార్చాయి ఇజ్రాయెల్ అమెరికాలు. విదిన్ మినిట్స్లో ఖొమేనీని చంపేశాయి 2 దేశాలు. అయితే ఖొమేనీని చంపేయడంతో యుద్ధం ఆగిపోతుందా? లేదు. మరే ఇరాన్ నేత కూడా న్యూక్లియర్ ప్రోగ్రాంకి వెళ్లకుండా ఇరాన్ని సమూలంగా నాశనం చేసే పని చేస్తున్నాయి ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్.